పాత చెప్పులు. ఒక గ్రామంలో సుబ్బయ్య అనే కాపు ఒకడుండేవాడు. అతను తనకున్న కొద్ది పొలాన్ని తానే స్వయంగా చేసుకుని అందులో కాయలు కూరలు పెంచి వారానికొకసారి బస్తీకి తీసుకుపోయి అమ్మి బస్తీ నుంచి ఇంటికి కావలసిన సరుకులు తెచ్చుకొని కాలక్షేపం చేస్తున్నాడు. బస్తీకి వెళ్ళినప్పుడల్లా సుబ్బయ్య అక్కడి దేవాలయానికి వెళ్ళి తప్పక దేవుడి దర్శనం చేసుకుని మరీ ఇంటికి బయలుదేరేవాడు. ఒకసారి సుబ్బయ్య బస్తీకి బయలుదేరేటప్పుడు పొత్తకాళ్లతో బయలుదేరాడు. కారణమేమంటే అతని పాత చెప్పులు బొత్తిగా పనికి రాకుండా అరిగి బొక్కలు పడిపోయాయి. అందుచేత అతను ఈసారి కూరలమ్మిన డబ్బులో నుంచి బస్తీలో కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. వాటితో అతను దేవాలయానికి వచ్చి చెప్పులు బయట విడిచి దేవుణ్ణి దర్శించుకోటానికి గుడి లోపలికి ప్రవేశించాడు. ఆ ఆలయం సమీపంలోనే కోటయ్య అనే చిల్లరి అంగడి వ్యాపారస్తుడు ఉన్నాడు. అతను కూడా ఆలయానికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని సుబ్బయ్య లోపలికి పోతుండగా తాను బయటికి వచ్చాడు. ఆలయం వెలుపలికి రాగానే కోటయ్యకు సరికొత్త చెప్పుల జత కనపడింది. లోభ స్వభావుడైన కోటయ్యకు వీలుంటే వాటిని సంగ్రహించాలని పుట్టింది. వాటిని కాళ్లకు తొడుక్కున్నాడు. ఆ చెప్పులు అతని కోసమే కుట్టినట్టుగా సరిపోయాయి. కొద్ది క్షణాల పాటు కోటయ్య అటూ ఇటూ తిరిగాడు. ఎవరూ అతన్ని అడ్డగించలేదు. ఆ చెప్పుల తాలూకా మనిషి ఎవడూ ఆ దాపుల లేడని నిర్ధారణ చేసుకుని కోటయ్య చెప్పుల కోసం ఇంటికి వెళ్లే పని కూడా లేదు కనుక కొత్త చెప్పులతో తిన్నగా దుకాణానికే వెళ్ళాడు. కోటయ్య బయలుదేరిన కొద్ది క్షణాలకే సుబ్బయ్య ఆలయం నుంచి వచ్చి తన కొత్త చెప్పులు లేకపోవటం గమనించాడు. ఎవరైనా పొరపాటున వేసుకుపోయి ఉంటారనుకోవటానికైనా మరొక జత చెప్పులు అక్కడ లేవు. తన చెప్పులెవరో దొంగతనం చేశారు. దేవుడి సన్నిధినే దొంగతనం జరిగిపోయింది. దేవుడి దర్శనం కోసం వచ్చిన వాడే దొంగతనానికి పాల్పడ్డాడు. ఎంతో సాహసించి కష్టార్జితం వెచ్చించి కొన్న కొత్త చెప్పులు పోయేసరికి సుబ్బయ్య ప్రాణం చివుక్కుమన్నది. ఆ చెప్పుల జాడ కనుక్కోకుండా గ్రామానికి తిరిగి వెళ్లటానికి అతనికి బుద్ధి పుట్టలేదు. అతను వేగంగా నడుచుకుంటూ అంగళ్ళ బజారుకేసి బయలుదేరాడు. కొద్దిసేపట్లోనే సుబ్బయ్యకు ముందు నుంచి నడిచిపోతున్న కోటయ్య కనిపించాడు. కోటయ్య కాళ్లకున్నవి కొత్త చెప్పులే. మనిషి కూడా తనకు గుడిలో ఎదురైన మనిషిలాగే ఉన్నట్టు సుబ్బయ్యకు తోచింది. అందుచేత అతను కోటయ్య వెనకానే అతని దుకాణం దాకా వెళ్ళాడు. కోటయ్య దుకాణం ముందు చెప్పులు వదిలి లోపలికి వెళ్ళాడు. అప్పుడు సుబ్బయ్య ఆ చెప్పులను జాగ్రత్తగా పరీక్షించి అవి తన కొత్త చెప్పులనని రూఢీ చేసుకున్నాడు. ఎందుకంటే కొనకముందే సుబ్బయ్య ఆ చెప్పులను ఎంతోసేపు పరిశీలించి కొన్నాడు. ఈ లోపల కోటయ్య సుబ్బయ్యను గమనించి, "ఏం కావాలి? మంచి చింతపండు వచ్చింది, తీసుకుంటావా?" అని అడిగాడు. తాను కాచేసిన కొత్త చెప్పుల మనిషి వేనని కోటయ్యకు తెలియదు. "నాకేమీ అక్కర్లేదండి, నా చెప్పుల కోసం వచ్చాను" అన్నాడు సుబ్బయ్య. కోటయ్య గుండె గుబుక్కుమన్నది. కాని మరుక్షణమే అతను ఈ పల్లెటూరి పేద రైతును బుకాయించ నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే చెప్పులు దొంగలించిన లాభం కంటే ఈ చిన్నకారు మనిషి చేత దొంగ అనిపించుకోవటం వల్ల కలిగే పరువు నష్టం చాలా హెచ్చు. అందుచేత కోటయ్య గుడ్లురేమి, "ఏమన్నావురా?" అన్నాడు. సుబ్బయ్య ఏమీ బెదరలేదు. అతను మర్యాదగానే, "మీరు గుడి నుంచి వస్తూ ఏమరపాటున వాటిని తొడుక్కొచ్చారు. నా చెప్పులు నేను తీసుకుపోతా" అంటూ చెప్పుల్లో కాళ్లు పెట్టపోయాడు. "నీ చెప్పులు నేను కాజేశానంటావా? నాకు దొంగతనం అంటగడతావట్రా? మంచి ఎత్తే వేశావే" అన్నాడు కోటయ్య పెద్దగా గోంతెత్తి. "మీకు దొంగతనం అంటగట్టానా? చెప్పులు నావన్నాను" అన్నాడు సుబ్బయ్య. ఆ చెప్పులు తనవని సుబ్బయ్య రుజువు చేసుకోగలడని కోటయ్యకు తోచలేదు. అదీకాక తాను ఆ చెప్పులు సుబ్బయ్యవై ఉంటాయని ఒప్పుకుంటే 10 మంది తిరుగుతున్న చోట తాను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది. వీధిన వాళ్లే వాళ్లు కొందరు ఆగి జరిగిదంతా వింటున్నారు కూడాను. "ఓరా దొంగ వెధవ" అని కోటయ్య సుబ్బయ్యను దుకాణంలో నుంచి బయటకు గెంటబోయాడు. సుబ్బయ్య, "నా చెప్పులు, నా కొత్త చెప్పులు" అని కేకపెట్టాడు. మరింతమంది చేరారు. ఆ చెప్పులు ఎక్కడ కొన్నావని కొందరు సుబ్బయ్యనడిగారు. వీధిన వెళ్లే మాదిగవాడి దగ్గర కొన్నానని సుబ్బయ్య చెప్పాడు. "చూడబోయ్, ఆ చెప్పులు నీవని నువ్వు రుజువు చేసుకోలేవు. అవతల పెద్ద మనిషి తనవంటున్నాడోయ్. అందుచేత ఇది మధ్యవర్తులు పరిష్కరించే విషయం కాదు.
న్యాయాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చెయ్యి. ఆ తర్వాత ఏమైతే అది అవుతుంది అని నలుగురూ చేరి సుబ్బయ్యకు సలహా ఇచ్చారు. సుబ్బయ్య ఆ సలహాననుసరించి న్యాయాధికారి వద్దకు వెళ్లి తన కొత్త చెప్పులను ఫలానా కోటయ్య అనే దుకాణదారు కాచేసినట్టు ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి కోటయ్యను చెప్పులతో సహా పిలిపించాడు. చెప్పులు ఇద్దరి కాళ్లకు సమంగా సరిపోయాయి. ఇద్దరికీ సాక్షులు లేరు. వెధవ చెప్పులు కొనటానికి కూడా సాక్షులను పక్కనుంచుకోవాలంటే నాలాంటి వ్యాపారస్తుడు బతకగలడా అని కోటయ్య ఎద్దేవా చేశాడు. ఇద్దరిలోనూ ఒకరు దొంగ అన్నది న్యాయాధికారికి రూఢి అయింది. మీరిద్దరూ మీ అరిగిపోయిన పాత చెప్పులు తెస్తే ఈ చెప్పులు ఎవరివి అయినది నేను తీర్పు చెబుతాను అన్నాడాయన. నేను అరిగిపోయిన చెప్పులుంచుకుంటానటండి, వాటిని అప్పుడే ఇలాంటి పేదవాడికి దానం చేసేశాను అంటూ కోటయ్య సుబ్బయ్యను చూపాడు. సుబ్బయ్య మటుకు నా పాత చెప్పులు రేపు తెచ్చి తమకు చూపిస్తాను, నాకు తమరు న్యాయం చేయాలి, పేదవాణ్ణి అన్నాడు దీనంగా. అలాగే చెయ్యి, నీ పాత చెప్పులే చాలు నిజం తెలుసుకోటానికి అన్నాడు న్యాయాధికారి. దొంగతనం చేసినది కోటయ్యేనన్న అనుమానం న్యాయాధికారికి అప్పుడే కలిగింది. కోటయ్య పాత చెప్పులు ఏమంత పాతవి కావు, వాటిని ఇంకా చాలా కాలం వాడవచ్చు. వాటిని న్యాయాధికారి చూస్తే ఈ చెప్పులింక గట్టిగా ఉండగానే కొత్తవి కొన్నావేమని అడుగుతాడు. అందుచేత కోటయ్య తన పాత చెప్పులను ఎవరికో ఇచ్చినట్టు బొంకాడు. తన దాతృత్వాన్ని, సుబ్బయ్య పేదతనాన్ని న్యాయాధికారికి ఎత్తిచూపటానికి కూడా అతను ప్రయత్నించాడు. కోటయ్య సుబ్బయ్య వెళ్లిపోగానే న్యాయాధికారి కొత్వాలను పిలిపించి ఫలానీ కోటయ్య అనే వ్యాపారస్తుడి వెంట రహస్యంగా ఒక మనిషిని ఉంచండి. అతను ఈ రాత్రికి ఫలానీ గ్రామం వెళ్లి అక్కడ ఒక చిన్న దొంగతనం చేసే అవకాశం ఉన్నది అని చెప్పాడు. న్యాయాధికారి ఊహించినట్టుగానే కోటయ్య సుబ్బయ్య పాత చెప్పులను తస్కరించటానికే నిశ్చయించాడు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్టుంది. సుబ్బయ్య ఆ చెప్పులు తనవన్నప్పుడే వాటిని వాడి మొహాన పారేస్తే పోయేది. బజారులో 10 మంది దొంగ అని పోతారని భయపడి తాను సుబ్బయ్యను బుకాయించాడు. రేపు న్యాయస్థానంలో దొంగ అనిపించుకుంటే ఇక ఆ బస్తీలో తనకు మంచి నీరు కూడా పుట్టదు. అందుచేత కోటయ్య ఎంత అవస్థపడి అయినా సరే సుబ్బయ్య పాత చెప్పులు సంగ్రహించదలచాడు. కోటయ్య సుబ్బయ్య వెనకనే బయలుదేరి చీకటి పడినాక వాళ్ల గ్రామం చేరుకున్నాడు. సుబ్బయ్య ఇంటి పక్కనే నక్కి లోపల జరిగే సంభాషణ విన్నాడు. సుబ్బయ్య తన భార్యకు జరిగినదంతా చెప్పి, నా పాత చెప్పులను ఎక్కడ ఉంచావు? వాటిని రేపు న్యాయాధికారికి చూపిస్తే కాని నా కొత్త చెప్పులు నాకు రావు అన్నాడు. ఇంటి వెనక చూరు కింద దాచాను అన్నది సుబ్బయ్య భార్య. ఈ రహస్యం తెలియగానే కోటయ్య ఆ పాత చెప్పుల కోసం వెతికి వాటిని తీసుకుని బస్తీకి పోతూ దారిలో కనిపించిన ఒక పెద్ద పొదలోకి వాటిని విసిరిపుచ్చుకుని గిరాటు వేశాడు. అతని పనిచేసిన మరుక్షణం 4 దొంగలు అతన్ని పట్టుకుని అతని వేళ్ల ఉంగరాలు లాక్కొని పారిపోయారు. మర్నాడు న్యాయస్థానానికి కోటయ్యలాగే సుబ్బయ్య కూడా వట్టి చేతులతో హాజరయ్యాడు. నీ పాత చెప్పులు తెచ్చావా అని న్యాయాధికారి అడిగితే అతను, అవి నిన్న సాయంకాలం కూడా ఇంటి చూరు కింద ఉన్నాయి, తెల్లవారి ఎంత వెతికినా దొరకలేదు అన్నాడు. న్యాయాధికారి ఒక భటుడికి సంజ్ఞ చేయగా వాడొక పాత చెప్పుల జత తెచ్చాడు. సుబ్బయ్య వాటిని గుర్తించి, అవే నా చెప్పులు అన్నాడు ఆశ్చర్యంతో. వాటిని చూసి తెల్లమొహం వేసిన కోటయ్యతో న్యాయాధికారి, ఈ చెప్పులను ఒక పొదలో పారేసిన మనిషిని దొంగలు నిన్న రాత్రి దోచారు, మీ వస్తువులేమీ పోలేదు కదా అని అడిగాడు. కోటయ్య మాటలు తడబడుతుండగా లేదే అన్నాడు. న్యాయాధికారి ఒక పొట్లంలో నుంచి ఉంగరాలు తీసి, ఇవి మీ ఉంగరాల్లాగే ఉన్నాయి, వీటినే దొంగలు పాత చెప్పుల దొంగ నుంచి లాక్కున్నారు అన్నాడు. కోటయ్య దొంగతనం బయటపడిపోయింది. అతను కొత్త చెప్పులు దొంగిలించినందుకు ఒక జరిమానా, పాత చెప్పులు దొంగిలించినందుకు అంతకు రెట్టింపు జరిమానా చెల్లించుకుని చెప్పుల దొంగ అని శాశ్వతమైన కీర్తి తెచ్చుకున్నాడు. సుబ్బయ్య ఎలాగైతేనేం తన కొత్త చెప్పులను తిరిగి సంపాదించుకున్నాడు.